ఇషిదా కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తాడు. తన పుస్తకాలు, బట్టలు, వస్తువులన్నీ అమ్మేసి డబ్బులు అమ్మ బెడ్ మీద పెడతాడు. క్యాలెండర్ లో ఇవాళ నా ఆఖరి రోజు అని రాశాడు. బ్రిడ్జ్ మీదకి వెళ్లి నీళ్ళల్లో దూకి సూసైడ్ చేసుకోబోతాడు. పిల్లలు అక్కడ పటాసులు పేలుస్తుంటే ఇషిదా ఆగుతాడు. 6th క్లాస్ చదువుతున్నప్పుడు తన క్లాస్ కి షోకో అనే కొత్త స్టూడెంట్ వస్తుంది. షోకోకి చెవుడు. క్లాస్మేట్స్ తనతో ఏమైనా మాట్లాడాలంటే బుక్ లో రాస్తారు. షోకో చదివి సమాధానం ఇస్తుంది. తనకి చెవుడు కాబట్టి మాటలు సరిగ్గా రావు. ఇషిదా షోకోని ఎగతాళి చేస్తాడు. షోకో ఇషిదాతో మనం ఫ్రెండ్స్ గా ఉందాం అంటే ఇషిదాకి తనేం చెప్పాలనుకుంటుందో అర్థం కాదు. తన మీద మట్టి వేస్తాడు. షోకో కోసం ఒక అమ్మాయి సహారా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది. సడన్ గా అమ్మాయి స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతుంది. ఇషిదా బోర్డు మీద షోకో వల్లే సహారా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోయింది అని రాశాడు. కొన్ని రోజుల తర్వాత షోకో చెవిటి మిషన్ పెట్టుకొని వస్తుంది. ఇషిదా షోకోని ఏడిపిస్తాడు. చెవులో గట్టిగా అరవడం, షోకో మీద వాటర్ పోయడం, మెషిన్ ని పాడు చేయడం చేస్తాడు. అయినా షోకో సైలెంట్ గా ఉంటుంది. ఇషిదా ఫ్రెండ్స్ ఊయెనో, షిమదా వాళ్ళకి ఇషిదా చేస్తున్న తప్పని తెలిసినా తనని ఆపరు. ఒకరోజు ఇషిదా షోకో పెట్టుకున్న మెషిన్ లాగేస్తాడు. షోకో చెవుల్లో నుంచి బ్లడ్ వస్తుంది. టీచర్ ఇషిదాని తిడతాడు. షోకో ఇషిదాకి సారీ చెప్తుంది. ఫ్రెండ్స్ గా ఉందామని అడుగుతుంది. ఇషిదాకి అర్థం కాక తిడతాడు. ఇప్పటిదాకా షోకో 8 చౌటి మిషన్స్ పోయాయి. షోకో అమ్మ స్కూల్ కి కంప్లైంట్ చేసింది. టీచర్ షోకోని ఎవరో ఏడిపిస్తున్నారు, చెవిటి మెషిన్స్ చాలా ఖరీదైనవి, షోకోని ఎవరు ఏడిపిస్తున్నారు అని అడుగుతాడు. క్లాస్ లో అందరికీ తెలుసు షోకోని ఏడిపిస్తుంది ఇషిదా అని. ఇషిదా నేనే అని ఒప్పుకుంటాడు. ఫ్రెండ్స్ మేము ఇషిదాని ఆపాము కానీ తను వినలేదు అంటారు. ఇషిదా అమ్మ షోకో అమ్మకి చెవిటి మిషన్ కి డబ్బులు ఇస్తుంది. ఇషిదా చేసిన తప్పుకి ఇషిదా అమ్మ తన చెవు పోగుని లాగేసుకుంటుంది. నెక్స్ట్ రోజు నుంచి ఇషిదా ఫ్రెండ్సే తనని ఏడిపిస్తూ ఉంటారు. వాటర్ పోస్తారు, బుక్స్ నీళ్ళల్లో పడేస్తారు, తన బెంచ్ మీద చెరుగా రాస్తారు. షోకో ఇషిదా బెంచ్ ని తుడుస్తూ ఉంటే ఇషిదా వచ్చి ఏం చేస్తున్నావు అని షోకోని ఆపుతాడు. ఇద్దరూ తన్నుకుంటారు. షోకో నాకు వీలైనంత నేను చేస్తున్నాను అంటుంది. కొన్ని రోజుల తర్వాత షోకో ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్ కి వెళ్లిపోతుంది. 5 సంవత్సరాల తరువాత ప్రెజెంట్ ఇషిదా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు అక్కడ షోకోని చూస్తాడు. నిన్ను ఏడిపించినందుకు సారీ చెప్తాడు. మనం ఫ్రెండ్స్ గా ఉందాం అని అడుగుతాడు. స్కూల్లో ఉన్నప్పుడు షోకో నన్ను ఫ్రెండ్స్ గా ఉందాము అని అడిగింది అని ఇషిదాకి ఇప్పుడు అర్థమవుతుంది. షోకో ఏడుస్తుంది. నెక్స్ట్ రోజు టిఫిన్ తినేటప్పుడు ఇషిదా అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇషిదా కొన్ని విషయాలు జరిగాయి అంటాడు. అమ్మ ఇంకా అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, లేకపోతే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు తగలబెట్టేస్తాను, అన్ని డబ్బులకి మంట అంటించబోతుంది. ఇషిదా ఇంకెప్పుడు సూసైడ్ గురించి ఆలోచించను అంటాడు. అమ్మకి తెలియకుండానే డబ్బులకి మంట అంటుకొని కాలిపోతాయి. ఇషిదా ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. ఎవరితో మాట్లాడడు. అందరూ ఇషిదాకి దూరంగా ఉంటారు. ఇషిదా నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అనుకుంటూ ఉంటాడు. అమ్మ ఇషిదాతో డబ్బులు కాలిపోయినందుకు సారీ, అయినా నువ్వు చనిపోవడానికి సంపాదించిన డబ్బులు నాకు వద్దు అంటుంది. ఇషిదా సారీ మళ్ళీ సంపాదిస్తాను అని చెప్తాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు సీనియర్ ఒక అతని సైకిల్ బలవంతంగా తీసుకోవాలి అనుకుంటాడు. అతను కాపాడండి అని గట్టిగా అరుస్తాడు. ఇషిదా సీనియర్ కి తన సైకిల్ ఇస్తాడు. సీనియర్ సైకిల్ ని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడు. ఇషిదా షోకోని కలుద్దాం అని నడుచుకుంటూ వెళ్తాడు. షోకో ఫ్రెండ్ ఇషిదాని షోకోతో కలవనివ్వదు. ఇషిదా ఇంటికి వెళ్తున్న దారిలో అతను ఇషిదా సైకిల్ వెతికి తీసుకొస్తాడు. అతని పేరు నగాట్సుకా. నగాట్సుకా క్లాస్ లో ఇషిదా వెనుక బెంచే, కానీ ఇషిదాకి నగాట్సుకా ఎవరో తెలియదు. ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. కలిసి సినిమా, పార్క్, మాల్ కి వెళ్తూ ఉంటారు. ఇషిదా మళ్ళీ షోకోని కలవడానికి వెళ్తాడు. ఫ్రెండ్ ఇషిదాని రానివ్వదు. నగాట్సుకా వచ్చి ఫ్రెండ్ తో గొడవ పడతాడు. ఇషిదా షోకో కలిసి మాట్లాడుకుంటారు. తను షోకో ఫ్రెండ్ కాదు, చెల్లి. పేరు యుసురు. షోకో షాంపూ వాడిందని షోకో యుసురుని వెళ్లిపోమంటుంది. యుసురు ఇంటి నుంచి వెళ్లిపోతుంది. పార్క్ లో పడుకొని ఉండడం ఇషిదా చూస్తాడు. తన ఇంట్లో వదిలిపెడతాడు. షోకో అమ్మ వచ్చి ఇషిదాన్ని కొట్టి యూసురుని ఇంటికి తీసుకువెళ్తుంది.
షోకో యుసురుతో ఇషిదాతో ఉండకండి, అతను మంచివాడు కాదు అంటుంది. షోకోకి అప్పుడు స్కూల్లో ట్రాన్స్ఫర్ అయిన ఫ్రెండ్ సహారాతో మాట్లాడాలి అని ఉంటుంది. ఇషిదా ఇప్పుడు సహారా ఏమి స్కూల్లో చదువుతుందో తెలుసుకొని షోకోతో అక్కడికి వెళ్తాడు. ఖర్చులకి డబ్బులు లేకపోతే నగర్సుగా కొన్ని డబ్బులు ఇస్తాడు. ఇషిదా షోకో సహారాని కలుస్తారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచి సహారా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటుంది. సహారా షోకో ఇద్దరు కరాోకేకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు షోకో ఇషిదాతో నువ్వంటే నాకు ఇష్టమని చెప్తుంది. కానీ ఇషిదాకి అర్థం కాదు. ఇషిదాకి క్లాస్ లో ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అందరూ కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఇషిదా నాకు సంతోషంగా ఉండే అర్హత ఉందా అని ఆలోచిస్తాడు. ఇషిదా స్కూల్ ఫ్రెండ్స్ ఉయేనో, షిమదా ఇషిదాతో మనం మళ్ళీ ఫ్రెండ్స్ గా ఉందాం అంటే ఇషిదా ఒప్పుకోడు. ఉయేనో షోకో వల్ల మనం విడిపోయాము, షోకో రాకపోతే మనం ఇప్పటికీ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం అంటుంది. ఉయేనో రావడం వల్ల అందరికీ గొడవలవుతాయి. షోకోకి సెల్ఫ్ లవ్ లేదు, తనకి తనే నచ్చదు. ఇషిదా షోకోని బయటికి తీసుకువెళ్తూ షోకోకి సెల్ఫ్ లవ్ చేయడం నేర్పించడానికి ట్రై చేస్తాడు. షోకో, యుసురు, ఇషిదా కలిసి షోకో అమ్మ పుట్టినరోజుకి కేక్ చేస్తారు. షోకో అమ్మకి ఇషిదా మీద ఉన్న కోపం కొంచెం తగ్గుతుంది. నలుగురు కలిసి ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తారు. షోకో మధ్యలోనే ఇంటికి వెళ్లిపోతుంది. యుసురు ఇషిదాతో ఇంట్లో ఉన్న కెమెరా తెమ్మంటుంది. ఇషిదా ఇంటికి వెళ్లి చూస్తే షోకో మేడ మీద నుంచి కిందకి దూకబోతుంది. సమయానికి ఇషిదా వెళ్లి షోకోని పైకి లాగుతాడు. ఆ ఫోర్స్ కి ఇషిదా పైన నుంచి కింద నీళ్ళల్లో పడతాడు. హాస్పిటల్లో చేర్పిస్తారు. షోకో అమ్మ, యుసురు ఇషిదా అమ్మకి సారీ చెప్తారు. ఉయేనో షోకోని కొడుతుంది. హాస్పిటల్లో ఇషిదాని చూడనివ్వదు. షోకో నా వల్లే అందరికీ గొడవలు వచ్చాయి అని అందరూ ఫ్రెండ్స్ ని కలిసి సారీ చెప్తుంది. ఉయేనోతో కూడా మాట్లాడుతుంది. ఒకరోజు రాత్రి ఇషిదాకి స్పృహ వస్తుంది. లెగిచి షోకోని కలవడానికి వెళ్తాడు. ఇషిదా స్కూల్లో షోకోని ఏడిపించినందుకు సరిగా సారీ చెప్పలేదు, ఇప్పుడు చెప్తాడు. షోకో కూడా సారీ చెప్తుంది. ఇషిదా హాస్పిటల్లో ఉన్నప్పుడు తనని ఉయేనో చూసుకుంటుంది. ఇషిదా తనకి థ్యాంక్స్ చెప్తాడు. ఇషిదా నీళ్ళల్లో పడినప్పుడు తనని హాస్పిటల్లో చేర్పించింది స్కూల్ ఫ్రెండ్ షిమదా అని తెలుస్తుంది. స్కూల్ కి వెళ్ళాక ఫ్రెండ్స్ అందరికీ సారీ చెప్తాడు. అందరూ మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.